హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శైలు కేశవాల ప్రేమ విషయం తెలుసుకొని కేశవాని చంపాలని చూసిన శైలు అన్నయ్యకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహాలక్ష్మి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయం కాగానే మహా అయితే రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. ఇక కన్నా ఆగండ్రా, మీతో ఒక విషయం చెప్పాలి అని అనగానే ఏంటొదినా అని కన్నా అంటాడు. ఆగు, పెద్ది కేశవ కూడా రానివ్వు, పెద్ది అందరూ ఒకసారి ఇలా రండి అని అనగానే ఇక మాధవ, కేశవ, నారాయణ, కన్నా, చక్రి అందరూ అక్కడికి వస్తారు. ఇక మాధవ అయితే ఏంటమ్మా, మాతో ఏమైనా మాట్లాడాలా అని అనగానే అవును పెద్ది, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది మీతో చెప్పాలనే మిమ్మల్ని పిలిచాను అని అనగానే ఇక కన్నా ఏంటొదినా అది అని అడుగుతుంది. అప్పుడు మహా, నేను చక్రి నుండి డివోర్స్ తీసుకోవడానికి అడ్వకేట్ని కలవడానికి వెళ్తున్నాను అని మహా చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మాధవ, అదేంటమ్మా ఇంత సడన్గా విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు, మళ్ళీ వాడేమైనా ఇబ్బంది పెట్టాడా అని అనగానే లేదు పెద్ది, ఇక ముందు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే మా పెళ్ళిని రద్దు చేసుకోవాలి, దానికి డివోర్స్ ఒక్కటే మార్గం, అందుకే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్గా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం అని అనగానే ఇక చక్రి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కేశవ, వేరే మార్గం ఏమీ లేదా అని అనగానే లేదు, నేను ఈ బంధంతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను, ఇదొక్కటే మార్గం అని మహా చెప్పగానే అందరూ కూడా సైలెంట్గా చూస్తూ ఉంటారు. మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయేదాన్నే కదా అని మహా చెప్తూ ఉంటుంది. ఇక మహా పదండి అని చెప్పగానే ఇక చక్రి, మహా ఇద్దరూ కూడా అడ్వకేట్ని కలవడం కోసం అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న అడ్వకేట్ చెప్పండి ఏం కావాలి అని అడగగానే ఇక మహాలక్ష్మి, లాయర్ గారు, మేము విడాకులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము అని మహా చెప్తుంది. ఇక అది విని లాయర్ అయితే మీ ఇష్టపూర్తిగానే విడాకులు తీసుకుంటున్నారా అని అంటూ ఉంటే అవును లాయర్ గారు, మా ఇద్దరి ఇష్ట ప్రకారమే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం అని మహా మాట్లాడుతూ ఉంటే చక్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. దేవుడా, ఈ విడాకులు రద్దయ్యే మార్గం ఏదైనా ఉంటే చూపించే స్వామి, నీ కొండకు కాలినడకన వస్తాను అని చక్రి అయితే మనసులో దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాడు. అప్పుడే అడ్వకేట్ చక్రిని చూసి ఏంటి ఇందాకటి నుండి ఆ అమ్మాయే మాట్లాడుతుంది, మీరేం మాట్లాడడం లేదేంటి, విడాకులు తీసుకోవడం మీకు ఇష్టమేనా అని అనగానే ఇక చక్రి లేదు అన్నట్టుగా తల ఆడిస్తాడు. ఇక మహా కోపంగా చూసేసరికే ఇక అవును అని తల ఆడిస్తూ ఉంటాడు. ఇక లాయర్, సరే మీ ఇద్దరి ఇష్ట ప్రకారంతోనే విడిపోవాలి అనుకుంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా తొందరలోనే విడాకులు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను, మీ ప్రూఫ్స్ ఇలా ఇవ్వండి అని అనగానే మహా అయితే చాలా సంతోషపడి తన ప్రూఫ్స్ తీసి ఆ లాయర్కి ఇస్తూ ఉంటుంది. ఇక లాయర్ వాళ్ళని అడుగుతూ మీ పెళ్ళి ఎప్పుడైంది, ఎన్ని రోజుల క్రితం అయింది అని అనగానే ఇక మహా 2 months బ్యాక్ అయింది లాయర్ గారు అని చెప్తూ ఉంటుంది. అది విని ఇక లాయర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పెళ్ళై 2 నెలలే అవుతుందా అని అనగానే అవును లాయర్ గారు, ఎందుకు అలా అడిగారు అని అంటూ ఉంటే చూడమ్మా, మీకు రూల్స్ తెలియవేమో, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకి 6 నెలలు పూర్తయ్యేంత వరకు కోర్టు విడాకులు మంజూరు చేయదు అని చెప్పగానే మహా అయితే షాక్ అయిపోతుంది.
ఇక ఆ మాట విని చక్రి అయితే సంతోషంతో మనసులో పొంగిపోతూ ఉంటాడు. అమ్మయ్య, ఈ విడాకులు ఇంకో 4 నెలలకి వాయిదా పడుతుందన్నమాట అని చక్రి సంతోషపడుతూ ఉంటాడు. ఇక మహా, ఏంటండి ఏమంటున్నారు మీరు? అంటే ఇంకో 4 నెలల వరకు మాకు డివోర్స్ రావని చెప్తున్నారా అని అంటూ ఉంటే, అవునమ్మా, రూల్స్ ప్రకారం 6 నెలలు కలిసి ఉంటేనే మీకు విడాకులు వస్తాయి అని అనగానే ఇక మహా, లేదండి, మేమిద్దరం ఇష్ట ప్రకారమే విడిపోవాలి అనుకుంటున్నాం, మీరు కాకపోతే వేరే లాయర్ దగ్గరికి వెళ్తాం అని మహా అంటూ ఉంటే, చూడమ్మా, నువ్వు ఎంత పెద్ద సీనియర్ లాయర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే సమాధానం చెప్తారు. కోర్టు రూల్ ప్రకారం 6 నెలలు భార్యాభర్త కలిసి ఉండవలసిందే. అప్పటికి విడిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా విడాకులు వస్తాయి అని లాయర్ చెప్పగానే ఇక మహా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అనగానే, ఏముంది, ఇంకో 4 నెలల తర్వాత మళ్ళీ రండి, అప్పుడు మీకు విడాకులు నేను ఇప్పిస్తాను అని లాయర్ చెప్తాడు. అది విని ఇక మహా అయితే చాలా అప్సెట్ అయిపోతుంది. సరే అని చెప్పి ఇక ఫైల్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చక్రి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇక లాయర్ దగ్గరికి వచ్చి లాయర్ కాళ్ళు పట్టుకొని, థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ నేను తనకి విడాకులు ఇవ్వాల్సి వస్తుందో అని చాలా భయపడ్డాను, మంచి పని చేశారు అని చక్రి లాయర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటే లాయర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఇక మహా బయటికి వచ్చాక చక్రి మహాతో, ఇప్పుడు ఏంటండి పరిస్థితి అని అనగానే, మీకు మనసులా చాలా సంతోషంగా ఉన్నట్టుంది అని అనగానే, అవునండి అని చక్రి అంటాడు. మహా కోపంగా చూసేసరికి, అయ్యో లేదండి, నేను కూడా బాధపడుతున్నాను అని చక్రి నటిస్తూ ఉంటాడు. ఇంకేంటి చేసేది, 4 నెలలు మిమ్మల్ని భరించాల్సిందే అని మహా అంటూ ఉంటుంది. అది విని చక్రి అయితే చాలా సంతోషపడతాడు. అమ్మయ్య, ఈ 4 నెలల్లో నా ప్రేమ గురించి తనకి అర్థమయ్యేలా చేసి శాశ్వతంగా కలిసి ఉండేలా చేసుకోవాలి అని చక్రి సంతోషపడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా మరో పక్క శైలు కేశవాల ప్రేమ విషయం తెలుసుకొని శైలు నాన్నగారైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఇంట్లో తను కోపంగా ఉండడం వరాలు శైలు వాళ్ళ అన్నయ్య చూసి ఏమీ అర్థం కాకుండా పదే పదే అడుగుతూ ఉంటాడు. ఏంటండి, ఇందాకటి నుండి చూస్తున్నాం, ఎందుకు అదోలా ఉన్నారు అని వరాలు అడుగుతూ ఉంటే ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే శైలు ఇంటికి వస్తుంది. శైలు ఇంటికి రాగానే ఇక ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. అది చూసి శైలు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే వరాలు, వచ్చావా, రావే, ఇందాకటి నుండి మీ నాన్న చాలా కోపంతో ఏమీ మాట్లాడడం లేదు, అసలు ఏం జరిగిందో మాకేమీ చెప్పడం లేదు, నువ్వైనా అడిగే అని అనగానే ఇక శైలు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ప్లీజ్ నాన్న, అర్థం చేసుకో నాన్న అని అంటూ ఉంటే ఇక ఏంటి అర్థం చేసుకునేది, నువ్వు ఆ మెకానిక్ గారిని ప్రేమిస్తే ఆ ప్రేమ ఒప్పుకొని మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేయాలా అని అనగానే ఇక వరాలు శైలు వాళ్ళ అన్నయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వరాలు, ఏంటండి మీరు అనేది, అది మెకానిక్ని ప్రేమించడం ఏంటి అని అంటూ ఉంటే, అవును వరాలు, నువ్వు దీని విషయంలో ఎప్పటికెప్పుడు నన్ను హెచ్చరిస్తూనే ఉన్నావు, కానీ నేనే వినిపించుకోలేదు. ఈరోజు నీ మాటే నిజమైంది. ఇది ఒక మెకానిక్ గారిని ప్రేమించి రోడ్డు పైన చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని చెప్పగానే వరాలు షాక్ అయిపోతుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, దీనికి పెళ్లి చేసి పంపించేద్దామని, మీరు వినిపించుకున్నారా? నాకు ముందే తెలుసండి ఇది ఇలాంటి బాంబేదో పేలుస్తుందని అని అంటూ ఉంటే ఇక శైలు వాళ్ళ అన్నయ్య కూడా చాలా కోపం వస్తుంది. ఏంటే నీకు మెకానిక్ గాడే దొరికాడా ప్రేమించడానికి అని అంటూ ఉంటే ఇక శైలు, నన్నేమైనా అను, కానీ
కేశవన్ ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను. నీకేం తెలుసురా తన గురించి? ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూడడు, నన్ను బాగా చూసుకుంటాడు. అలాంటి వాడు నా జీవితంలోకి భర్తగా వస్తే నా జీవితం హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. అందుకే నేనే తనని ప్రేమించాను అని శైలు చెప్పగానే ఇక అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక శైలు వాళ్ళ నాన్నగారు, చూడు నోరు మూసుకొని బుద్ధిగా పడుండు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. తొందరలోనే నీకు పెళ్లి చేసి పంపించేస్తాను, అప్పుడేం చేస్తావో చూస్తాను అని అనగానే ఇక శైలు, నాన్న నేను పెళ్ళంటూ చేసుకుంటే కేశవన్ తప్ప ఇంకెవ్వరిని చేసుకోను. మీరు ఏం చేసినా కేశవే నా భర్త, గుర్తుంచుకోండి అని శైలు గట్టిగా మాట్లాడి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శైలు అలా మాట్లాడడం చూసి శైలు అన్నయ్యకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. మెకానిక్ గారిని ప్రేమిస్తుందా? ముందు వాడి సంగతి చెప్తాను అని చెప్పి ఇక శైలు వాళ్ళ అన్నయ్య అయితే కేశవ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇక అతను షాప్కి రాగానే కేశవ అతనికి మర్యాద ఇస్తూ మాట్లాడుతూ, చెప్పండి సార్, బైక్కి ఏం ట్రబుల్ వచ్చింది? రిపేర్ చేయడానికి తీసుకొచ్చారా అని అనగానే, బైక్ని కాదురా రిపేర్ చేయాల్సింది, నిన్ను రిపేర్ చేయాలి అని అనగానే కేశవ షాక్ అయిపోతాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, ఇంకా అర్థం కాలేదా? నీ మొహానికి, నీ మెకానిక్ మొహానికి నా చెల్లెలు కావాల్సి వచ్చిందా? మాయ మాటలు చెప్పి దాన్ని వల్ల వేసుకొని నీ చుట్టూ తిప్పుకునేలా చేశావు అని అంటూ ఉంటే కేశవకి అర్థమైపోతుంది. అంటే మీరు శైలు వాళ్ళ అన్నయ్య అని అనగానే, అవునరా శైలు వాళ్ళ అన్నయ్యనే చెప్తున్నాను. చూడు, ఇంకొకసారి నా చెల్లెలి జోలికొచ్చినా, నా చెల్లెలి వెంట పడ్డా నేను ఊరుకోను అని అంటూ ఉంటే ఇక కేశవ, చూడండి నేను శైలుని ప్రేమించాను, మేమిద్దరం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం, మధ్యలో మీకేంటి అభ్యంతరం అని అనగానే ఇక శైలు వాళ్ళ అన్నయ్యకి చాలా కోపం వస్తుంది. ఎంత ధైర్యం రా, నా ముందే నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నీ సంగతి చెప్తాను అని కేశవ మీదికి వెళ్తూ ఉంటాడు. కేశవ కూడా తిరగబడి అతని చొక్కా పట్టుకొని చెంప పగలగొడతాడు. ఇక అతనికి వార్నింగ్ ఇస్తూ, రేయ్ శైలు నాది, నేనే శైలుని పెళ్లి చేసుకుంటాను, మమ్మల్ని విడదీయాలని చూస్తే ప్రాణాలు తీసేస్తాను, వెళ్ళు అని కేశవ వార్నింగ్ ఇచ్చేసరికే శైలు వాళ్ళ అన్నయ్య అయితే కోపంతో రగిలిపోతాడు. ఇక ఒక చోటికి వచ్చి కేశవ అన్న మాటలే గుర్తు చేసుకొని కేశవ పైన పగని పెంచుకుంటూ ఉంటాడు. నన్నే కొడతాడా? వాణ్ణి చంపేస్తాను అని ఇక వెంటనే తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, రేయ్ ఒకరిని లేపేయాలరా, నన్నే కొట్టాడు అని అనగానే, ఎవర్రా వాడు? ఎంత ధైర్యం ఉంటే నీ మీదే చెయ్యి చేసుకుంటాడు? ఇప్పుడే వస్తున్నాం, వాడంతు చూద్దాం అని ఇక శైలు వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ అయితే అతని దగ్గరికి వస్తారు. ఇక కేశవాని చంపేయడం కోసం కాపు కాస్తూ ఉంటారు. ఇంతలోనే రాత్రి అవుతుంది. షాప్లో పని ఎక్కువగా ఉండడంతో కేశవ అయితే రాత్రి వరకు షాప్లోనే ఉండిపోతాడు. మరో పక్క ఆఫీస్లో వర్క్ ఓవర్ టైం అవ్వడంతో మహా కూడా ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోతుంది. కేశవ షాప్లో పని ముగించుకొని షాప్ క్లోజ్ చేసి ఇంటికి వస్తూ ఉంటాడు. కేశవ అలా వస్తూ ఉంటే అది గమనించిన శైలు వాళ్ళ అన్నయ్య అతని ఫ్రెండ్స్ అయితే కేశవాని చంపడం కోసం కేశవకి అడ్డుగా వస్తారు. ఇక కేశవ బైక్ని స్టాప్ చేసి, ఏయ్ ఎవరు మీరు, ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారు అని అనగానే ఇక అక్కడ శైలు వాళ్ళ అన్నయ్య కనిపిస్తాడు. అతన్ని చూసి కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నువ్వా? ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు అని అనగానే, రేయ్ నాకు అర్థమైందిరా, నువ్వు బ్రతికుండగా నా చెల్లెల్ని నువ్వు వదిలిపెట్టవు, అది నిన్ను వదిలిపెట్టదు, అందుకే నిన్ను చంపేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అని నిన్ను లేపేయడానికే వచ్చాం అని అనగానే కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్ ఏం మాట్లాడుతున్నావు
అని అనగానే ఇంకా మాటలేంట్రా, పని కానివ్వండి అని చెప్పేసరికే ఇక రౌడీలంతా కూడా కేశవ మీదకి దాడి చేస్తూ ఉంటాడు. కేశవ వాళ్ళతో ఫైట్ చేస్తూ తిరగబడతాడు. మరో పక్క ఇక మహా కూడా ఆఫీస్లో వర్క్ అయిపోవడంతో ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది. కేశవాని రౌడీలు గట్టిగా పట్టుకునేసరికి శైలు వాళ్ళ అన్నయ్య కేశవాని చితక్కొడుతూ ఉంటాడు. అప్పుడే మహా ఆటోలో ఇంటికి వస్తూ అక్కడ రౌడీలు కేశవాని కొట్టడం చూస్తుంది. ఇక వెంటనే ఆటో డ్రైవర్తో అన్న ఒక్కసారి అక్కడికి పోనివ్వండి అని అనగానే ఆటో డ్రైవర్ కేశవ వాళ్ళ వైపే వెళ్తూ ఉంటాడు. ఆటో అక్కడికి రావడం చూసి శైలు వాళ్ళ అన్నయ్య అతని ఫ్రెండ్స్ అయితే భయపడి అక్కడి నుండి పారిపోతాడు. ఇక అక్కడికి వచ్చి ఆటోని స్టాప్ చేసి మహా అయితే కేశవ దగ్గరికి వస్తుంది. కేశవకి అలా దెబ్బలు తగలడం చూసి మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కేశవ గారు మీరా అని చెప్పి కేశవాని ఆటో డ్రైవర్ సహాయంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. ఇక డాక్టర్ అయితే కేశవ దెబ్బలకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక మహాకి ఏమీ అర్థం కాదు. అసలు ఏం జరిగింది, కేశవాని చంపాలని ఎవరు ప్లాన్ చేశారు అని మహా ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ కేశవకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మహా కేశవ దగ్గరికి వెళ్తుంది. ఇక కేశవతో ఏంటండి మిమ్మల్ని చంపాలని చూడడం ఏంటి, మీరు ఎవ్వరికి అపకారం చెయ్యరు, ఎవరితో గొడవ పడరు, అలాంటి మిమ్మల్ని చంపాలని చూడడం ఏంటండి అని అడగగానే ప్రేమ, దేనికైనా ప్రేమే కారణం కదండి, నేను వద్దు వద్దు అని చెప్పినా వినకుండా నన్ను ప్రేమలోకి దించింది, ఇప్పుడు చూడండి ఎన్ని కష్టాలు వచ్చాయో అని అంటూ ఉంటే మహా షాక్ అయిపోతుంది. అంటే మిమ్మల్ని చంపాలని చూసింది అని అనగానే శైలు వాళ్ళ అన్నయ్యేనండి అని కేశవ జరిగిన విషయం మొత్తం కూడా మహాతో చెప్తూ ఉంటుంది. అది విని మహాకి చాలా కోపం వస్తుంది. ప్రేమించుకుంటే ఇలా చంపేస్తారా, ప్రాణాలంటే వాళ్ళకి లెక్కలేదా అని అంటూ ఉంటే ఇక మహా వదిలేయండి, ఇంతే అని సరిపెట్టుకుంటాం అని అనగానే ఏంటండి సరిపెట్టుకునేది, అంటే మీకు ఆ అమ్మాయి అంటే నిజంగా ఇష్టం లేదా అని అనగానే అయ్యో అలా అంటారేంటండి, తనంటే నాకు ప్రాణం అని అనగానే అంతలా ప్రేమించి ఎలా మర్చిపోతారండి, పదండి నేను చెప్తాను అని మహా అయితే కేశవాని తీసుకొని నేరుగా శైలు ఇంటికే వెళ్తుంది. ఇక కేశవాని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వరాలు శైలు వాళ్ళ నాన్న అన్నయ్య అక్కడికి వస్తారు. శైలు కూడా అక్కడికి వచ్చి దెబ్బలతో ఉన్న కేశవాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పరిగెత్తుకుంటూ కేశవాని హక్ చేసుకొని కేశవ ఏమైంది కేశవ, ఈ దెబ్బలన్నీ ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. శైలు వాళ్ళ అన్నయ్య కేశవాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శైలు అయితే ఏంట్రా ఏం మాట్లాడవేంటి, ఈ దెబ్బలేంటి అని అనగానే ఇక మహా అదిగో మీ అన్నయ్య ఉన్నాడు కదా, మీ అన్నయ్యే నిన్ను ప్రేమించిన పాపానికి మా కేశవాని చంపించడానికి రౌడీలతో పాటు కేశవ పైన అటాక్ చేశాడు. నేను వెళ్ళడం క్షణం ఆలస్యం ఉంటే కేశవాని చంపేసేవాడు మీ అన్నయ్య అని అనగానే శైలు షాక్ అయిపోతుంది. ఇక శైలు వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక శైలు వాళ్ళ నాన్న ఇదిగో అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు, మావాడు వాణ్ణి చంపాలనుకోవడం ఏంటి, ఇది ఇంకో కొత్త నాటకమా అని అనగానే ఇక మహా హలో సార్, మిమ్మల్ని చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నారు, మీరైనా అర్థం చేసుకోవాలి కదా, అదిగో మీ సుపుత్రుడు మీ ఎదురుగానే ఉన్నారు కదా, చెప్పమనండి అబద్ధమో నిజమో అని అనగానే ఇక అతనైతే శైలు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. రే ఏంట్రా ఆ అమ్మాయి చెప్పేది నిజమేనా, నువ్వు అతన్ని చంపించడానికి రౌడీలతో పాటు వెళ్ళావా అని అనగానే అవునన్నా వెళ్ళాను, లేకపోతే అదొక మెకానిక్ గాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపినట్టు సాగనంపుతాననుకున్నారా, అందుకే
అది వీడిని వదిలేలా లేదు, వీడు కూడా దాన్ని వదిలిపెట్టేలా లేడు. అందుకే వాణ్ణి చంపేస్తే అన్ని సమస్యలు సమసిపోతాయని వాణ్ణి చంపాలనుకున్నాను, కానీ చివరి నిమిషంలో మిస్ అయిపోయాడు అని అనగానే ఇక ఒక్కసారిగా శైలు వాళ్ళ నాన్న అతని చెంప పగలగొడతాడు. నోర్మి, ప్రాణం అంటే అంత తేలిక అనుకుంటున్నావారా? ప్రేమించినందుకు సర్ది చెప్పుకోవాలి, అంతేకాని ఇలా ప్రాణాలు తీసేస్తారా అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే మహా, చూడండి, మా కేశవ మీ అమ్మాయిని ప్రేమించాడు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, మీరు ఆ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనగానే ఇక శైలు వాళ్ళ నాన్నగారు షాక్ అయిపోతారు. ఏంటమ్మా, వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసేది? వాడి గురించి నేను మొత్తం ఎంక్వైరీ చేశాను, అసలు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరూ లేరంట కదా, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపేశాడంట, ఇంకో ఆవిడ వచ్చినా కూడా ఆ ఇంట్లో కలిసి ఉండలేక వెళ్ళిపోయిందంట. అలాంటి మొగ సన్నాసులు ఉండే ఇంటికి నా కూతుర్ని కోడలుగా ఎలా పంపిస్తాననుకున్నారు? లేదు, అంతగా వాడికిచ్చి పెళ్లి చేసి ఆ ఇంటికి పంపించాల్సి వస్తే నా కూతురు గొంతు నురిమి చంపేస్తాను, కానీ ఈ పెళ్ళి మాత్రం నేను ఒప్పుకోను అని అనగానే ఇక మహా అయితే షాక్ అయిపోతుంది. ఏంటి, ఏమన్నారు? వాళ్ళింట్లో ఒక్క ఆడమనిషి కూడా లేదని చెప్తున్నారా? ఇదిగో నేనే అందుకు సాక్ష్యం. ఇప్పుడు నేను వాళ్ళతోనే కలిసి ఉంటున్నాను. ఆ ఇంట్లో మనుషులు ఎలా ఉంటారో నాకంటే ఎక్కువ ఎవరికి తెలీదు. ఎవరికి ఎక్కడ ఎంత గౌరవం ఇవ్వాలో, ఆడపిల్లని ఎంత మర్యాదగా చూసుకోవాలో అంత సంస్కారం ఉన్న కుటుంబం అది. ఆ కుటుంబం గురించి మాట్లాడడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కేశవాకిచ్చి మీ కూతుర్ని పెళ్లి చేస్తే తన జీవితం సంతోషంగా ఉంటుంది అని అనగానే, లేదు, నువ్వెన్ని చెప్పినా కూడా నా కూతుర్ని ఆ మెకానిక్ గాడికిచ్చి పెళ్లి చేయను అని అంటూ ఉంటాడు. అయితే నేను చెప్పేది కూడా వినండి సార్, ఎవరేం చేసినా కూడా శైలు కేశవాల పెళ్ళి జరుగుతుంది, నేను జరిపిస్తాను, వాళ్ళ ప్రేమని నేను గెలిపిస్తాను, చూస్తూ ఉండండి అని మహా అయితే అక్కడున్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.